आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని మనము వీక్షించడానికి మరి దేవుడు తన మహాకృపను బట్టి రేవతి కుటుంబాన్ని పాపితోటి కుటుంబాన్ని ఈ ఇరు కుటుంబాన్ని ఆయన తన ప్రణాళికలో ఎప్పుడో అనాది కాలంలో తన ప్రణాళికలో ఆయన సిద్ధపరచుకొని ఎక్కడో దమ్మాయిగూడలో ఉండేవాళ్ళు ఎక్కడో వంపగూడ వాస్తవ్యులు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో దేవుడు తీసుకొచ్చి మరి వీరిద్దరిని రెండు కుటుంబాలని తన శ్రేష్టమైన నామాన్ని బట్టి జతపరచడానికి ఆయన సిద్ధపడ్డారు. ఆయన ప్రణాళిక సిద్ధపరచుకున్నారు. వీరిరువురిని మరి జతపరచాలని దేవుడు నిర్ణయించాడు. ఆ తదుపరి పెద్దలు నిర్ణయించారు. ఆ తర్వాత మా పాస్టర్స్ గారి దగ్గర చాలా మంది ఉన్నారు కదా, అలానే పాపితోటి కుటుంబము ఈ రెండు కుటుంబాలు కలిసి నిశ్చితార్థ కార్యక్రమం చేసుకోవాలని మరి దేవుని సంకల్పం చొప్పున చక్కటి ఆ కార్యక్రమాన్ని మన కోసము వాళ్ళు సిద్ధపరిచారు. మనము ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తాము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వాళ్ళని గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ మనము హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్, వండర్ఫుల్. లెట్స్ స్టార్ట్ దిస్ ఎంగేజ్మెంట్ సెరమనీ. ఐ ఇన్వైట్ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ఈ చక్కటి ఎంగేజ్మెంట్ సెరమనీకి విచ్చేసిన రేవలి కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులు, స్నేహితులు, మరి సంఘ సభ్యులు అందరికీ, అలానే ఇటు నుంచి పాపితోటి కుటుంబం నుంచి మరి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సంఘ సభ్యులు, మరి అన్ని రెండు కుటుంబాల అందరూ కూడా ఇచ్చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మనము ఈ ఆరాధనని ఆరంభించుకుందాము. బయట ఆరాధనని మనం ఆరంభించుకుందాము. మన మధ్యలో విజయమ్మ గారు ఉన్నారు. విజయమ్మ గారు ముందుకు వచ్చి ఆరంభ ప్రార్థన చేస్తుండగా దానితో కలిసి మనం కూడా ఏకీభవిద్దాము. మరి ఈ దినము మరి ఆయన ఏర్పరచుకున్న దినము ఆయనకి మహిమకరంగా ఈ ఆరాధన అంతా జరుగులాగా ఆది నుంచి స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఆశ్చర్యకరుడము, ఆలోచనకర్తము, నీచుడను తండ్రి, బలవంతుడు అయిన దేవా, సమాధానములకు అధిపతి, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ కార్యములు అద్భుతములు ప్రభువా, మీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయములకు ఏమాత్రము గోచరం కావు తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ సమయమును బట్టి, స్థలమును బట్టి, చేరిన కుటుంబాలను బట్టి దేవా నిన్ను స్తుతించుచున్నాము ప్రభువా, నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి. అయ్యా నాయన తండ్రి, నీ దాసులు అయ్యా యేసయ్య రాజు గారిని బట్టి, రాణమ్మ గారిని బట్టి, అయ్యా వారికి ఇచ్చిన సంతానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా ప్రభా నాయన కుమార్తె సోనియా బ్లెస్సీని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెకి ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి, తోబుట్టులను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము తండ్రి. అయ్యా మీ అనాది సంకల్పము చొప్పున ప్రభు తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే ఈ బిడ్డలను మీరు ప్రత్యేకించుకున్నారని మీ ప్రణాళిక ప్రభా మరి ఇప్పుడు మీరు నెరవేర్పులోనికి తీసుకొచ్చినారని ప్రభా. అయ్యా ఇదిగోనైనా అఖిల్ ప్రభానైనా సోనియా బ్లెస్సీలు ప్రభా నిశ్చితార్థము ఈ దినము జరగటానికి ప్రభా యేసయ్యా నాయన మరి ప్రభా దైవజనులు పెద్దలు అయ్యా ఇరు పక్షుల తల్లిదండ్రులు నిర్ణయించి ఉంటుండగా తండ్రి, అయ్యా ఈ దినము జరగవలసిన నిశ్చితార్థ కార్యక్రమాన్ని ప్రభా అయ్యా మీరు ఘనముగా జరిగించండి. పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆధ్వర్యంలో ప్రభా మీరు దీనిని జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన రిబ్కా వలె, అయ్యా ఇస్సాకు వలె నాయన మంచి ప్రార్థనా పరుడైన కుమారుడు అఖిల్ని బట్టి అయ్యా విధేయత సమర్పణ ప్రభా. అయ్యా నాయన ఒక చక్కని కన్యక ప్రభా నాయన సోనియాను బట్టి నీకు వందనాలు. అయ్యా వీరిద్దరు నీ సన్నిధిలో ప్రభా మరి దైవజనుల సమక్షంలో ప్రభా, కుటుంబాల సమక్షంలో, సంఘం సమక్షంలో ప్రభా జరుగుతున్న ఈ యొక్క తండ్రి నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఘనముగా జరిగించండి ప్రభా. బిడ్డలను మీరు దర్శించండి నాయన. ఇరువురిని నాయన రానున్న దినాల్లో వారు కుటుంబంగా కట్టబడనే ఉంటుండగా ప్రభా బిడ్డలను మీరే ఇప్పటి నుంచే మీరు సిద్ధపరచమని ప్రభా. ఆత్మీయంగానూ ప్రభా అయ్యా స్పిరిచువల్లీ మెంటలీ ప్రభా వారిని మీరు సిద్ధపరచండి ప్రభా. రానున్న దినాల్లో ఈ కట్టబడే కుటుంబము ఒక బలమైన కుటుంబముగా అనేక తరాలకు నాయన ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు ప్రభా మీ ఆలోచనలతో వారిని నింపండి ప్రభా. సహాయం చేయండి. చేరువచ్చిన బంధుమిత్రులను అయ్యా యేసయ్య సంఘమును సంఘస్థులను అందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకా ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా త్వరపెట్టి నాయన మీరు తీసుకుని వెళ్ళండి ప్రభా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా సమస్తము కూడా నాయన నీ నామ మహిమార్థమై ప్రభా ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం జరిగించి దీని ద్వారా నాయన మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని మీ మెండైన ఆశీర్వాదములు ప్రభా అయ్యా నాయన అఖిల్కి సోనియాకి మీరు దయచేస్తారని నమ్ముచు అయ్యా మీ చేతులకే ఈ ప్రోగ్రాం అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. పాటల్లో మీరుండండి, వాయిద్యాలు వాయించే బిడ్డలతో మీరుండండి, వాక్య పరిచయం చేర్చిన దైవజనులతో మీరుండి అయ్యా నాయన మరి నాయన నూతనంగా నాయన మరి ప్రభా ఎంగేజ్మెంట్ జరుగుతున్న బిడ్డలతో మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందుమని యేసు ఉన్నతమైన నామంలో వేడుకొని ప్రార్థించుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. When
హల్లెలూయా. ఎవరు దేవుని స్తుతించాలని ఆశపడట్లేదు. హల్లెలూయా. మంచిది, మనము ఇంకొక పాట పాడుతూ దేవుడిని మనం మైపరుద్దాము. ఆయన సంగీతము బలమైన కోటయు జీవాధిపతి ఆయన జీవిత కాలంలో స్తుతించదని మన జీవిత పర్యంతము ఆయన మనం స్తుతించాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన మేలు మనం తలంచుకుంటూ ఉంటే ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీవు చేసిన మేలు నేను రాయడం మొదలెడితే, నేను సిరాతో రాయడం మొదలెడితే ఆకాశం కూడా సరిపోదు. అన్ని మేలు చేసిన దేవుణ్ణి మనం స్తుతిద్దాము, మనం ఆరాధిద్దాము.
దేవుని కొనియాడాలి, స్తుతించాలనుకున్నాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని భయపడదాము. హల్లెలూయా, హల్లెలూయా.
సంతోషం. మరి మరొకసారి ప్రేమలి కుటుంబం తరపున, అలానే పాపితోటి కుటుంబం తరపున మరి ఇరు కుటుంబాన్ని ఆశీర్వదించాలి, వారి బిడ్డల్ని జతపరుస్తుండగా ఆ కార్యక్రమంలో మేము కూడా ఉండి మా ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని మరి విచ్చేసిన బంధువులందరికీ, మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి, అలానే సంఘ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా మరి రెండు కుటుంబాల తరపున ప్రత్యేకమైన వందనాలు, ప్రభు పేరు మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకోవచ్చు వీళ్ళు సమయాన్ని మెల్లిగా ట్రాక్ చేస్తున్నారని. ఎస్, యూఆర్ రైట్. వెయిటింగ్ ఫర్ ఐజాక్ పాస్టర్ టు కమ్ డౌన్. సో ఆ కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతా అంటే మీకు ఈ సమయం ఏం పడుతుంది. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్. పింకి విద్యా మాధురి వధువు వాళ్ళ అక్క వధువు ఉద్దేశించి పాట పాడుతుంట. ట్రెండ్ అయిన సాంగ్ అందరూ బాగా ఫాలో అవుతారు అనమాట. అయితే సరే, పింకి విద్యా మాధురి పాట పాడాలని ఆశపడతా ఉంది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గతపరచువాడవు, హెచ్చించువాడవు,
నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ముదిమి వచ్చే వరకు మనందరినీ కూడా తన ఒడిలో ఎత్తుకొని గుద్దాడుతున్న దేవుడు. అలాంటి దేవుడిని మనం స్తుతిస్తుండగా సంతోషము హృదయంలో సంతోషం కనిపించాలి. అంటే నాకు లైట్స్ అక్కడ వస్తున్నట్టున్నాయి. ఎక్కడ దేవుడు సీ యువర్ ఫేస్ గుడ్ గుడ్. చాలా మంది నవ్వుతూ ఉన్నారు, చాలా సంతోషము. మరి ప్రభు తన మహాకృపను బట్టి 2 కుటుంబాలని జతపరచాలని ఆశపడుతూ ఉన్నారు. వివాహం అంటే 2 వ్యక్తుల మధ్యలో కాదండి, 2 కుటుంబాల మధ్యలో, 2 సంఘాల మధ్యలో కలయిక. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ టు సీ 2 churches, 2 families, 2 churches here together singing, praising God. Thank you Lord, thank you for this. ముందుకు వచ్చి మరి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇంకా రావాలి అయ్యగారి రిక్వెస్ట్.
యునైటెడ్ హోలీ చర్చ్ సంఘ సభ్యులు, మరి మా పాస్టర్ గారు కోయి రాజు గారి సతీమణి, ఇంకొక 5 నిమిషాలు టైం ఉన్నట్టుంది పాస్టర్ గారు, ఐజక్ పాస్టర్ గారు మన మధ్యలోకి రావడానికి. ఆఖరిగా ఇంకెవరైనా ఎనిమిది ఎల్స్ ఫ్రమ్ ద కాంగ్రిగేషన్ ఎవరైనా పాటల్ని ఇష్టపడతా ఉంటే ఎవరు లేచారు అక్కడి నుంచి ప్లీజ్. సమత గారు మన మధ్యలో ఉన్నారు, వచ్చి పాట పాడతారు. మేడం మీరేమి టెన్షన్ పడక్కర్లేదు, లేట్ అయిపోతుంది.
ప్రేమను బట్టి చాలా సంతోషిస్తున్నాము. లేట్ అయింది, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే అయ్యగారు మధ్యలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు అక్కడ ఆ ఫ్లైఓవర్ దగ్గర, రామకృష్ణ ఫ్లైఓవర్ దగ్గర. మంచిది, మనం కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాము. మన మధ్యలో మరి ప్రార్థనా శక్తి చర్చ్ పాస్టర్ గారు, ఐజాక్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారిని పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వనే పగలైనాని వనే పగలరా. మంచిది. అలానే వధువు సోనియా క్రిస్టిన్ అని కూర్చున్నామండి. మీ అందరికీ వారికి అందించాల్సిందిగా మనం చేస్తున్నారు. మన మధ్యలో అయ్యగారు ఐజాక్ పాస్టర్ గారు ముందుకు వచ్చి బట్టల నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత వారు బట్టలు మార్చుకొని వచ్చే లోపల అయ్యగారి ప్రసంగం విందాము. ఆ తర్వాత ఇది నదుల నుండి తీయబడిన కనుక నాది అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండు. ఇంతటితో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మంచిది. మరి కాబోయే వధువరులు బట్టలు మార్చుకొని వచ్చే లోపు మరి కొన్ని పాటలు పాడదాం, దేవుడిని మైపడతాం. మన మధ్యలో పాస్టర్ సతీష్ పవన్ గారు ఉన్నారు. మీరు ఇందాక నుంచి ఇంత చక్కటి మైక్ సిస్టమ్ చక్కటి పాట పాడి అనిపించిన పాస్టర్ సతీష్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకెవరైనా కాంగ్రిగేషన్లో ఇంకెవరైనా పాటలను ఆశపడితే
అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్, వృద్ధులు ఎవరైనా మెడిసిన్ వేసుకునే వాళ్ళు, డిన్నర్ ఎర్లీగా చేసేవాళ్ళు, డిన్నర్ ఓపెన్ అయింది, మీరు వెళ్ళి కావాలంటే భోజనం చేసి తిరిగి మళ్ళీ వచ్చి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. డిన్నర్ రెడీగా ఉంది, ఆల్రెడీ చాలా మంది వెళ్ళారు. ఎవరైనా వెళ్ళాలని ఆశపడుతున్న వాళ్ళు మీరు వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి వధువులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మంచిది. మనము నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, మన పరమ తండ్రిలా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి ఆయన ప్రేమని మనం తలుచుకుందాం, ఆయన ప్రేమని మనం ఒకసారి మళ్ళీ రుచి చూద్దాము, ఆయన్ని స్తుతిద్దాము, ఆయన్ని కొనియాము. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరో యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు.
లోకంలో ఎవరు కూడా తన ప్రాణాన్ని మన కోసం దారపోసిన వారు లేరు, మన యేసయ్య తప్ప. ఆ యేసయ్యని స్తుతిస్తూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాము. అయ్యా, నువ్వు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి ఈ రోజు నేను ఇక్కడ ఈ రక్షణ భాగ్యంలో ఉన్నానయ్యా. ఈ రోజు నీ బిడ్డగా ఇక్కడ నేను నివసిస్తున్నాను తండ్రి. ఆయన స్తుతిద్దాము, ఆయన ఆరాధిద్దాము. ఇంకెవరైనా నాకు సపోర్టింగ్ ఎవరైనా వచ్చి పాట పాడితే నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను. పరిశోధ ప్రభువా రాజుగారు అలానే వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని గురించి ఈ ఎంగేజ్మెంట్కు వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి మా మధ్యలో రెవరెండ్ ఐజాక్ పాస్టర్ గారు ఉన్నారు. మరి కొద్దిసేపు బిడ్డల్ని గురించి 2 మాటలు వాక్యం విన్న తర్వాత ముందున్న కార్యక్రమంలోకి మనము సాగుతాము. ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తాం. దేవుని నామముకి మహిమ కలుగునుగాక. నన్ను ఆహ్వానించడానికి సంబంధించినటువంటి అధ్యక్షుల వారికి, ప్రార్థనా శక్తి ఈ మినిస్ట్రీస్లో చర్చలో ఉన్నటువంటి రాజుగారు నామముకి ప్రత్యేక వందనాలు. మరియు మన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. చాలా లేట్ అయింది. నేను ఎక్కువ సమయం తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు. నేను ప్రతిరోజు మాట్లాడి దేవుని వాక్యం అందించి కొంచెం వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అతి తొందరలోనే నేను కొన్ని విషయాలు తెలియపరిచి ముగించాలని అనుకుంటా ఉన్నాను. ఈ యొక్క అఖిల్ సోనీ ఎంగేజ్మెంట్లో రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం మేము చాలా ప్రార్థన చేశాము. అఖిల్ విషయంలో దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు, ఎందుకంటే తన యందు భయభక్తులు వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యంలో కనబడుతూ ఉంది. భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన దాచిపెట్టిన మేలు తగిన సమయంలో ఆయన ఇస్తాడు. మరి ప్రార్థన శక్తి అనే పరిచర్య మీ అందరికీ చాలామంది తెలిసి అనుకుంటాను. హైదరాబాద్లో చాలా 2-3 ప్రారంభించిన ఈ సేవ దేవుడు లక్షలాది మందిగా ఈ పరిచర్యను ఆశీర్వదించాడు. 2-3 ఉన్నప్పటి నుంచి ప్రారంభం నుంచి ఉన్నటువంటి కుటుంబం ఇది. మొదట మా వ్యక్తి లలిత్ గారు పరిచయం, వారు ప్రాణమును పరిచయం చేసింది. కానీ జాబ్ చేస్తూ ప్రార్థన అటెండ్ అవుతుండేవారు. తర్వాత రాజుగారు, తర్వాత పిల్లలు ఇంచుమించు 2011 నుంచి అఖిల్ అలాగే నిఖిల్ కూడా వారు స్టడీ ఇంకా ఇంజనీరింగ్కి రాలేదు. దేవుని మీద ఆధారపడిన కుటుంబం ఇది. ప్రతిదీ ఏ చిన్న విషయం, ఏ పని చేసినా దేవుని సన్నిధిలో కనిపెట్టడం మీరు నేర్చుకున్నారు. వాక్యం అందు బలపడి పిల్లలు మాత్రం చాలా జ్ఞానవంతులుగా, అంటే వేరుగా చెప్పడం ఏం లేదు, కానీ అఖిల్ నిఖిల్ కూడా తల్లిదండ్రులు దైవభయంలో పెరిగిన పిల్లలే. నేను ఈరోజు అఖిల్ విషయంలో చెప్పవలసినవి ఏమున్నాయంటే, అఖిల్
అఖిలను చూస్తే నాకు నిజామా అనిపించింది. నిజాం డ్రెస్ వేసి చాలా మంచివాడు, మంచిలో అతి మంచివాడు అనమాట. సో ఆల్రెడీ అర్థమైపోతుంది. మీరు తిరుపతి మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటే అన్నీ తెలుసు. ఇద్దరు అక్కడెక్కడ కనపడ్డారని కూడా తెలిసింది. సరే, దేవుని చెప్తాం. అది వాళ్ళకు ఒక మంచి అండర్స్టాండింగ్ రావడం చాలా మంచిది. మరి మా ఎంగేజ్మెంట్ గురించి చెప్తాను. నా ఎంగేజ్మెంట్ గురించి చెప్తాను. ఇది నేను బైబిల్ ట్రైనింగ్లో ఉండగా మా నాన్నగారికి దర్శనం వస్తే అమ్మ నాన్న వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసేసారు. నాకు చెప్పు పెట్టలేదు. మా ఎంగేజ్మెంట్ అంతా వేరు. మా లైఫ్ నేను హైదరాబాద్లో అస్సాం చెన్నైగా మంచి జాబ్ చేస్తారు. బాబు ఒకసారి మీరు రండి అని ఒకసారి పిలిచి ఇంటికి వెళ్ళారు. రమ్మన్నాడు కదా అంటే ఆయన అన్నాడు, మా మామయ్య గారు తమ్ముడే, బాబు నీ ఎంగేజ్మెంట్ నేను రాలేకపోయాను బాబు అన్నాడు. ఎవరు ఎంగేజ్మెంట్ అన్నాడు. ఎవరు ఎంగేజ్మెంట్ ఏంటంటే, అదే బాబు మా అన్నయ్య గారు అమ్మాయిని మీకు ఇస్తున్నారని మొన్న మీ నాన్నగారు అమ్మాయి వచ్చారు కదా, కాంబోలో అయింది కదా, ఎంగేజ్మెంట్ అయింది కదా అంటే నాకు తెలియదండి. నాకు తెలియదు. సరే అని చెప్పి ఇదేంటి ఏదో అయిపోయింది నాకు తెలియకుండా నేను మళ్ళా కాలేజీకి వెళ్ళిపోయి మా సొంతకి వెళ్ళి అమ్మకు ఫోన్ చేసి, మా అమ్మేమో మన సొంత నిర్ణయాల కంటే దేవుని చిత్తం తెలుసుకుని అడుగులు ముందుకు వేసినప్పుడు అది కొంచెం ఆలస్యమైనా కానీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా లాంగ్ టైం ఆ రిలేషన్ దీవెనకరంగా నడుస్తుంది. మరి అఖిల విషయంలో ప్రార్థన చేసిన రీతిగా సోనీని చూపించాను. సోనీ కుటుంబం గురించి తెలుసుకున్నప్పుడు సంతోషమైంది. మరి వీళ్ళిద్దరు విషయంలో ప్రార్థన చేశాం. తొందరలో దేవుడు అద్భుతంగా వివాహం కూడా జరిగించబోతూ ఉన్నారు. ఒక మాట మీకు తెలియపరుస్తాను. అంటే ఇదంతా కూడా ఈ తాంబూలాలు ఎంగేజ్మెంట్ అనేది ఇదంతా ఒక బైబిల్ వే. అసలు మొదటి ప్రారంభమే బైబిల్ నుంచి వచ్చింది. మరి అబ్రహాము అనేటువంటి ఒక మనుషుడికి దేవుడిచ్చిన కుమారుడు ఇస్సాకుకి వయసు వచ్చినప్పుడు మరి ఇస్సాకు తండ్రి అబ్రహాం అక్కడ కానానీయుల అమ్మాయిల్లో పెళ్లి సంబంధం అందుకోవటం ఇష్టం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా కుటుంబం, నా వంశం అంటూ ఉండదు అని చెప్పి తను నమ్మినటువంటి మేనేజర్ని, ఎలియాజర్ని, మరి మాది పలానా ఊరు, అక్కడ మా బంధువులు ఉన్నారు చూడండి. ఆది కాండం తెలిస్తే అక్కడ చరిత్ర అంతా ఉంటుంది. ఆది కాండము 24వ అధ్యాయం మనం చూస్తే 24వ అధ్యాయంలో ఎలియాజర్ని అబ్రహాం చెప్తాడు. మీకు ఈ మాట ఎందుకు చెప్తారంటే, మనం పెళ్లి కూతురుని వెతికేటప్పుడు, పెళ్లి కొడుకుని వెతికేటప్పుడు మనము కుటుంబాన్ని, సహవాసాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. బాగా గమనించండి. అబ్రహాము కానాను వెళ్ళాడు. కానానులో చాలామంది ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా వచ్చి అబ్రహాం కుమారుడు ఇస్సాకుకి పెళ్లి చేస్తా ఉన్నా కానీ అబ్రహాము దాని వైపు చూడలేదు. అబ్రహాము దేవుని చిత్తం వైపు చూసాడు. ఎలియాజర్ చెప్తాడు అన్నమాట, నువ్వు వెళ్ళి మా వాళ్ళు ఉన్నారు అక్కడ, నీకు దేవుడు బయలుపరుస్తాడు, అమ్మాయిని తీసుకురా. ఎలియాజర్ కూడా దేవుని మీద ఆధారపడి అబ్రహాం ఊరు రావటం, అక్కడ నీళ్లు తోడుకుంటున్నటువంటి రెబెకాను చూడటం, రెబెకా ఎలియాజర్ని వారింటికి పిలవటం, ఇదంతా కూడా మనకి స్టోరీ తెలుసున్నది. అయితే వారింటికి వెళ్ళిన తర్వాత జరిగినది ఏంటంటే, యజమానుడి గురించి, అబ్రహాం గురించి ఎలియాజర్ మాట్లాడతాడు. నేను పలానా ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది, మీకు సంబంధించిన మనిషి మీ వారే, కానాను వెళ్ళి ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము అని ఎలియాజర్ అన్ని విషయాలు చెప్పాడు. మరి నా యజమానుడికి ఇస్సాకు ఉన్నాడు, మరి అన్నీ ఉన్నాయి, మరి ఒక అమ్మాయి వరకు మీ ఊరు వచ్చాం అన్నప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడుకుని చివరికి రెబెకాని అడుగుతారు, అమ్మ మరి ఈయనతో వెళ్తావు అంటే
వెళ్తానంటూ చూడండి ఒకసారి ఒక మాట చదువుదాం. చూడండి, మొట్టమొదటిగా మనం 40 వచనం చూస్తే 24వ అధ్యాయము 40వ వచనం. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అదైనా నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదైనా నాకు తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదనని చెప్పినప్పుడు మీరు నాకు ఏదైంది క్లియర్గా చెప్పండి. చక్కగా పెళ్లి వ్యవహారం అంతా మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ కుటుంబీకులు కూడా ఆనందపడి వారు ఆలోచన చేశారు. థియాలజికల్గా చూస్తే ఆ అబ్రహాము చరిత్ర అంతా కూడా రిబేకా కుటుంబీకులు బాగా పరిశోధన చేశారు. నిజమే, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కుటుంబం అది మనకి సంబంధించిన వారే, మనవారే. ఒక ఆలోచన వచ్చి వాళ్ళు బిడ్డను ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత అంత ఓకే అయినప్పుడు అక్కడ జరిగిన సంఘటనే ఇప్పుడు మనం చేస్తాము. అప్పుడు ఎలియాజర్ ఏం చేసేదంటే ఆ ఓకే అనుకున్నప్పుడు భోజనాలు చేశారు. అబ్రహాము దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి వెండిని, బంగారమును, వస్త్రములను మరి కానుకలుగా మరి వస్తువులు చక్కగా మరి పెళ్లి కుమార్తె రెబెకాకి ఇవ్వటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది. పరిశుద్ధ గ్రంథంలో పెళ్లికి వెళ్ళి అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా చేసి అద్భుతం చేసినట్టు కనబడుతుంది. చివరి మన ప్రకటన గ్రంథంలోకి వస్తే మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది కనబడుతుంది. అంటే వివాహంతో ప్రారంభించబడి, వివాహంతో నడిపించబడి, వివాహంతోనే ముగించబడి, ఈ ముగింపు ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి మనం సిద్ధపడుతూ ఉన్నాం. సంఘం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ రీతిగా సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడో, రాబోయే రెండవ రాకడి కొరకు క్రీస్తు కొరకు సంఘం ఎలా సిద్ధపరుస్తున్నాడో ఇక్కడ రెబెకా విషయంలో మనం చూస్తే రెబెకా ఆత్మ సంబంధమైనటువంటి సంఘానికి సూచనగా కనబడుతూ ఉంది. వర్తమానికుడిగా ఎలియాజరు కనబడుతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటాడు. ఎక్కడ చూసినా రెండవ రాకడ మర్మము దాగి ఉన్నది. ప్రియులరా, మరి పరిశుద్ధ వివాహం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎలియాజరు మాటలు వారు నమ్మి వారు చక్కని వస్తువులు తెచ్చాడు. ఏమేమి తెచ్చాడు ఇక్కడ చదవండి. తర్వాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎన్ని విషయాలు మాటలు మాట్లాడాడో ఎలియాజరు, అవన్నీ కూడా వస్తు రూపంలో చూపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే వెండి విమోచనకు సూచనగా ఉంది. ఓకే, బంగారము విశ్వాసము నమ్మకానికి సూచనగా ఉంది. వస్త్రాలు రక్షణకు సూచనగా ఉంది. మీరు నా మాట నమ్మితే నీ బిడ్డకి విమోచన, నా మాట నమ్మి నాతో వస్తే, పెండ్లి కుమారుడికి వస్తే నమ్మకత్వము, మూడవది రక్షణ, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ రీతిగా ఆత్మసంబంధమైన మర్మాలుగా కూడా మనం తీసుకోవచ్చు. ప్రియులరా, ఈరోజు సోని తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు, వారు తెచ్చిన వస్తువులు, అలాగే అఖిల్ సంబంధించిన వీరు తెచ్చిన వస్తువులు, ఈ వస్తువుల ద్వారా ఒక నమ్మకత్వం అనేది సూచనగా కనబడుతూ ఉంది. ఏదేమైనా ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నటువంటి గొప్ప కార్యం అని నేను తలుస్తూ ఉన్నాను. మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో ఈ రకమైనటువంటి తాంబూలము, దీనిని నిశ్చితార్థం అంటారు, నిశ్చయం చేసుకోవటం. ఇక్కడ నుంచి అంటే ఖాయం చేసుకోవటం. ఇందాక మరి ఆరామ అప్పుడు ముద్దు పెడుతుంది ఎవరికి కోడలు. నేను అన్నాను ఇంకా పెట్టకన్నా, ఇంకా నీకు పర్మిషన్ రాలేదన్నాను. అయినా పెట్టేసావు కదా. చాలా మంచిది రానమ్మ. సారీ, నువ్వు చాలా అదృష్టవంతురాలు, చాలా దయగల మనసు ఉంటుంది. ఇంతకుముందు అంత స్పీడ్ లేదు, కొంచెం మంచిగానే ఉంది. ఇంతకుముందు కొంత ఆట ఆడించింది అందరూ.
అందరూ రింగ్ లీడరు, మళ్ళీ ఎవరు చెప్పకండి, ఆఫీసులోనే రింగ్ లీడరే, చర్చిలోనే రింగ్ లీడరే, అన్నిట్లు చోట అంతే నాన్నమ్మ. ఒక స్టాంప్ ఉంటుంది మా నాన్నమ్మ. కానీ ఇప్పుడు స్లో అయింది. ఇప్పుడు ఫోకస్ అంతా ఎవరు పెట్టిందంటే ఇద్దరు కొడుకుల మీద పెట్టింది. ఇద్దరు కొడుకులకి సూటబుల్ కోడల్ని ఎన్నుకోవాలి. మరి మనం కూడా అంటుంది, సోని చాలా మంచి పిల్ల దొరికింది పాస్టర్ గారు, తన సంతోషంతో ఉంది. మా రాజుగారు కూడా చాలా మంచి మనస్తత్వం ఉన్న మనిషి. ఈ కుటుంబానికి రావటం నిజంగా సోని రియల్లీ నువ్వు చాలా బ్లెస్డ్. ఎందుకంటే నీవు కూడా మంచి సహవాసం పెరిగేవని తెలిసింది. ఎంత ప్రార్థన ఉంటేనే కానీ ఈ సహవాసంగా మనకి జరగదు. మరి మీరు కూడా ఒక మంచి వంశము, మీ కుటుంబము పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప కార్యం. కనుక ఎలియేజర్ని నమ్మి రెబెకా వెళ్ళటుందరా. మరి రెబెకాయే పెద్ద రింగ్ లీడర్ అయిపోయింది. ఎంత రింగ్ లీడర్ అయిందంటే మామూలు లీడర్ అయిందంటే రెబెకా మా రానమ్మ నుంచి పోయింది రెబెకా. మరి సోని మా రానమ్మ గారిని నిలుస్తావేమో తెలియదు. కానీ ఏదేమైనా రింగ్ లీడర్గా ఉండాలి. ఎక్కడున్నా మార్క్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి, రాయల్గా ఉండాలి. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన ఉన్న చోట యథార్థత ఉంటుంది, యథార్థత ఉన్న చోట ధైర్యం ఉంటుంది అన్నమాట. మరి అట్టి ఆశీర్వాదం, ఇద్దరి మధ్య నమ్మకత్వం, మరి విశ్వాసం, విమోచించే యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగినప్పుడు మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందుతారు. దేవుడి ఈ యొక్క మాటలను దీవించి వర్తమానం అందించి గ్రీటింగ్స్ తెలియజేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అఖిల్ కొరకు మరి చాలా చక్కగా మరి చాలా సంతోషము. ఇది దేవుని యొక్క చిత్తం. మరి రాజన్న రానమ్మ, రాజు రాణి అని మరి దేవుడు మిమ్మల్ని ముందుగానే రాజు రాణిలాగా పెట్టాడు. ఆ రీతిగా దేవుడు చక్కటి కుమారులను ఇచ్చి ఆశీర్వదించాడు. మరి ఇకపోతే మా సోనమ్మ విషయంలోకి వస్తే మా సంఘంలో మీకు ఎట్లాగైతే రాజుగారు ఎల్లగా ఉంటారో మా సోనమ్మ ఆ రీతిగా మా సంఘంలో లీడ్ చేస్తూ నడిపిస్తూ అన్న నేనున్నానని ప్రతిదీ ముందుండి నడిపించే మా సోనమ్మను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందుకు దేవునికి మహిమ. మరి చక్కటి కుటుంబం దొరికిందని సాక్ష్యము పొందు. తల్లిదండ్రులు ఇరువురు లేచి నిల్చోండి. ఇక్కడ వారికి వస్తే టైం లేట్ అవుతుంది కాబట్టి మీ అంగీకారాన్ని చేయి చూపి తెలియపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషునికి పెద్దలైన తల్లిదండ్రులారా, వీరిరువురు పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థము ప్రధానము చేసుకొనుటకు మీకు అంగీకారమైన చేతులెత్తండి. ఇరువురు తల్లిదండ్రులు చేతులెత్తండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. సూర్య మయూరి అని ఈ స్త్రీని పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థము ప్రధానము చేసుకొనుటకు నీ హృదయపూర్వకంగా అంగీకరించుచున్నావా? సూర్య మయూరి అనే నీవు అఖిల్ అనే ఈ పురుషుని పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థము ప్రధానము చేసుకున్నటకు నీవు నీ హృదయపూర్వకంగా అంగీకరించుచున్నావా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ స్త్రీని పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థము ప్రధానము చేసుకున్నటకు ఈ స్త్రీకి నీ గుర్తుగా నీవు ఏమి ధరింపజేసేదము? అఖిల్ ఏమి ధరింపజేసేదము? రెడీగా పెట్టుకోండి అమ్మ. ఉంగరము దేవుని కుటుంబాల ఉంగరాలు రెడీగా పెట్టుకోవాలని మనం చేస్తాం. దేవుని పరిశుద్ధ వివాహము నిర్ణయము చొప్పున నిన్ను వివాహం ఆడుటకై నిశ్చితార్థము ప్రధానము గుర్తుగా ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను అని కనక పెట్టాను. దేవుని పరిశుద్ధ వివాహము నిర్ణయము చొప్పున నిన్ను వివాహమాడుటకై నిశ్చితార్థము ప్రధానము గుర్తుగా ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను. పెట్టాలి. దేవుని పరిశుద్ధ వివాహం నిర్ణయం చొప్పున
నిన్ను నిన్ను వివాహమాడుటకై వివాహమాడుటకై నిశ్చితార్థము ప్రధానము నిశ్చితార్థము ప్రధానము గుర్తుగా గుర్తుగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను. ధరింపజేయుచున్నాను. అందరూ 1 2 3 అని చెప్తారా? 1 2 3 గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన మిక్కిలి ప్రియులారా, పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థము ప్రధానము చేసుకొనుటకు ఈ స్త్రీ పురుషుడు అంగీకరించి నిశ్చితార్థము ప్రధానము గుర్తును ఈ స్త్రీకి తన అంగీకారము చొప్పు త్రియైన దేవుని నామం పేరిట వీరిని ఆశీర్వదిస్తున్నాను. అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టి వీళ్ళని అభినందించాల్సిందిగా మనవి చేస్తారు. ఐజాక్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినట్లయితే ఆ ముందున్న కార్యక్రమానికి మనము దయచేసి మీరందరూ ప్రార్థన ఏకీభవించండి. దయచేసి ప్రార్థన అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన అన్నప్పుడు మనం ప్రార్థనకి విధేయత చూపించాలి. పరిశుద్ధుడు అయిన దేవానికి నివాసి మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా అఖిల్ సోని యొక్క నిశ్చితార్థాన్ని ఇంత ఘనముగా దీవెనకరంగా మీ సేవకుల ద్వారా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎదురు జరిగే వివాహం కూడా ఘనముగా జరిగించండి. నీ సన్నిధి నీ మహిమలో నీకు సాక్షులుగా వర్ధిల్లుతూ ఫలించి అభివృద్ధి పొందడానికి కృప దయచేయండి. ఈ కార్యక్రమం ఆదరణతో నీ ఆత్మశోధన జరిగించారు. మీకు వందనాలు తెలియపరుస్తావు. మిగిలిన కార్యక్రమం కూడా నీ ఆత్మశోధన జరిగించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం సమాధానం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. రావడానికి నిశ్చయం కార్యక్రమానికి మా సంతోషంలో పాల్గొనడానికి మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ బిజీ షెడ్యూల్లో ఈ వాతావరణంలో చాలా దూరం నుంచి కష్టపడి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి ఈ సమయంలో మరి మేము అందించిన ప్రేమ విందును స్వీకరించి దాన్ని ఆశీర్వదించాలని వెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి పాస్టర్ గారు అందరికీ వందనాలు. మరి బిజీ షెడ్యూల్లో ఈ సమయం వెచ్చించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. దేవునికి అందరికంటే వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రెరే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రెరే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రెరే
అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో విధానాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమము మొదటి నుంచి ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. చక్కగా నా తండ్రి వారు భోజనం చేసి నా తండ్రి వారి వారి స్థలాలకు క్షేమంగా వెళ్ళటకు సహాయం చేయండి. ఇరువురు కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వివాహం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయము నా తండ్రి వారికి దయచేయమని వేడుకుంటున్నాము. ఈ కేకు నా తండ్రి బిడ్డలు కట్ చేస్తుండగా మధురమైన నా తండ్రి అనుభూతిని అలాంటి జీవితాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరు లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా
వందెంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలో వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే అయ్యయ్యో ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా తన మాటలు చక్కెరలా బుక్కినట్టు వస్తుంది లోపల ఎంతుండాలో అంతలా తీయగుంది తన సోపతిలా అరే రోజులేనియో అలజడేదో పుట్టే గుండెల్లో తుల్లోనా అయ్యయ్యో ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే ఆ మబ్బుల వర్షం లాంటిదే మన జంటనే ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తేనే ప్రతి గంటను ముందుకు తోస్తేనే ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే కాలాన్ని ఆపేస్తేనే మనసులా ఉండదే నువ్వొదిలెల్లాక బండరాయిలా బీరిపోత ప్రతిరోజలా అరే నాకై నువ్వు నీకై నేను పోదాం పదా పై కలా అయ్యయ్యో ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా బొట్టేసినే చెప్పలేనులే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే నా మాటల్లో నా ప్రేమనే తిక్కితే ఎట్లా తెలుపనే నీ కళ్ళకు కవితలు సాలవే నీ సూపుకు వంతెన వెయ్యవే ఇట్లా రాలిపోని కొత్త పువ్వలే ఎట్లా పుట్టావే నీ సొగసులో పడిపోయా మాయదారి పిల్ల ఏమందం సరసువే నువ్వేనా మల్లె పూల మాల అరే రోజులేనియో అలజడేదో పుట్టే గుండెల్లో తుల్లోనా అయ్యయ్యో ఏ ముందెర్రా ముద్దు గుమ్మ కంటి కింద కాడు గట్టి కన్ను కొట్టగానే కింద మీద ఆయ జన్మ బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే బుజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని నా చేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని కాదంటానంటి చూస్తూని చొరవా వద్దన్న కొద్ది చేస్తావు గొడవ నీ నుంచి నేను తప్పుకోవడం సులువా నవ్వేళ్ళలోకి లాగవా అమ్మో నువ్వు గడుసు కదా నీకు తెలుసు కదా బయట పడవు కదా పద పద ఎంతసేపిలా వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని నువ్వేమో పెడుతుంటే కొందరలు నాలోన సిగ్గు చిందర వందరలు అందంగా సర్దుతూ నా ముంగురులు మూసావు అన్ని దారులు కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా
నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా, మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా, దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మోయిను పాపల కంటి గుండెపై, కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. ఏ తొలిసారి గుండె గంతులేస్తున్నదే, ఏంటి ఎల్లరి అంటే వినకుండే. ఎందుకనో నువ్వు నచ్చేసి వెంట పడుతున్నదే, నన్ను తోడు రమ్మని పిలిచిందే. నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కబోతా, నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత. ఒక్క మాట చెప్పు ఇంటి ముందు బాలిపోతా. ఏదో మాయ చేసావు కదే, నిన్ను విడిచిపెట్టి నేను యాడికెళ్ళిపోతా. నక్సలైటులాగా నీకు నేను లొంగిపోతా. ఇలాగా ఎప్పుడు లేదే. తొలంగమెంతటి గొప్పది అంటే, తలెత్తి చూడక తప్పదు అంటే. తలొంచి మొక్కిన తప్పే కాదే, మేడం సారు మేడం అంటే. ప్రపంచం ఇంతను ఎందని అంటే, నేను ఏడని అంటే. అనప్పు కలిపితే 8 అంతే, మేడం సారు మేడం అంటే. ఎవరే నువ్వు పేరు చెప్పవే, మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే. ఇకపై నుంచి నిద్ర రాదులే, కంటి పాపతోటి తప్పవేమో యుద్ధాలే. ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు, పడేసావే కోమా లాంటి స్థితిలో. వచ్చాయేమో పదాలకే చక్రాలు, ఊరేగుతున్న ఊహల్లో. కుర్రయ్యుడునేమో కోసిన మూర్చకోత, బందిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా. ఊరేలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా. కల్లోగాన్ని తెచ్చావు కదే, చేయి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా. మాట ఇచ్చుకుంటే సచ్చేదాకా ఉండిపోతా. ఎలాగా నమ్మకపోతే. తొలంగమెంతటి గొప్పది అంటే, తలెత్తి చూడక తప్పదు అంటే. తలొంచి మొక్కిన తప్పే కాదే, మేడం సారు మేడం అంతే. ప్రపంచమంతరు ఎందని అంటే, నొప్పుకోనే ఏడని అంటే. నవ్వు కలిపిది 8 అంతే, మేడం సారు మేడం అంతే.
నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే. ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతరలే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే, దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. అవునంటే అవునను, కాదంటే కాదను, నడి మధ్య ఊగితే నేనట్టా సావను. నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు, మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే, పిల్ల కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. సునరే జాను దిల్లు చేసారేను, అదిరే కన్ను కుంటే పిల్ల పిల్ల. ఓ ఫుల్ మూను ఉన్నానే క్లౌడ్ నయను, వడ్కా వైను నువ్వే పిల్ల పిల్ల. ఏ సావరియా చెలియా కుంటెగా నవ్వేస్తుంటే నా దునియా రెండుగా అయిపోతున్నదే. నీ మనియా సతియా మాయలో మనసు పడ్డానా, నాలో లేనా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేవెల్ల. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మంచిల్ల. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. లే 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 మజా
చిల్లా చుట్టే తిరుగుతూ కరుగుతూ ఇప్పుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి నా హార్ట్ వేగమే తెలియట్లేదే రోజొక్క సీజను ఏదో ఓ రీజను చెప్పేస్తూ కొప్పేస్తున్నానే నువ్వుంటే రాజును నువ్వే ఆక్సిజను నో అంటే నో మోర్ దూరం కరిగినా మది మౌనం కరుగునా తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా దూరం కరిగినా మౌనం కరుగునా మౌనం కరిగినా విమానం కరుగునా కొంటే కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్న గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా నా కలలే సెలవే నీ కలలే కొలువే మూగ కడలై పొంగె మనసే మూగలలే ఎగసెనే మేఘమదిలో చినుకు వరసే కరిగి కుదిసేడెప్పుడులే చిన్ని చిన్ని అడుగులెన్నో నువ్వు వెళ్ళే దారిలో నా మధ్యాహ్నం అడ్డు గీత దాటలేనిదేనా నీ పిలుపే మధురం ఓ నీ తలపే కథనం